డీటెయిల్స్ చూస్తే మద్దతు కోసం ముమ్మర ప్రయత్నాలు, వామపక్షాల నిర్ణయంపైనే భారం. ముందు ప్రభుత్వం ఏర్పాటు కానివ్వండి, బలం చూపిస్తామన్న టీవీకే. లేదు మెజారిటీ ఉన్నట్టు చూపిస్తేనే పర్మిషన్ ఇస్తామంటూ గవర్నర్. ఎలాగైనా తమ మద్దతు ఇచ్చి ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వాలన్న పట్టుదలతో అన్నా డీఎంకే మీతో మాకు పొత్తేంటి అంటున్న పక్కనే నెట్టేస్తున్న విజిల్ టీం. ఇలా తమిళనాడులో రసవత్రంగా సాగుతోంది పవర్ గేమ్. అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ సాధించకపోవడంతో అక్కడి ప్రధాన పార్టీలకి మద్దతు కూడగట్టడం తలనొప్పిగా మారింది. మద్దతు కోరే విషయంలో విజయ్ అంత సుముఖంగా ఉన్న దాఖలాలు కనిపించడం లేదు. సపోర్ట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పై అన్న వామపక్షాలు ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. ఎన్డీఏతో దోస్తీ అక్కర్లేదంటూ టీవీకే తేల్చి చెప్పింది. ఈ పరిణామాలతో ప్రభుత్వం ఏర్పాటు మరింత ఆలస్యంగా మారుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం చెన్నై నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రవీణ్. హరిప్రియ, ఇవాళ తమిళనాడులో ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న ఈ రోజు కూడా రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఉదయం ఏదైతే టీవీకే అధినేత విజయ్ గవర్నర్ గెలిచారు, సుదీర్ఘంగా మతనాలు జరిపారు. దాదాపు 40 నిమిషాలు ఆయన గవర్నర్తో భేటీ కావడం జరిగింది. ఆయన ఏదైతే నిన్న ఇచ్చిన లెటర్ సరిగా లేదని చెప్పి ఆయన తిరస్కరించిన నేపథ్యంలో ఈరోజు తన ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ మద్దతు లెటర్ కూడా గవర్నర్కి సమర్పించడం జరిగింది. ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన మంత్రుల జాబితాను కూడా ఆయనకి సమర్పించడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే 118 మంది సభ్యుల మద్దతు ఉందని ఒక లెటర్ వస్తేనే ప్రమాణ స్వీకారానికి పిలుస్తా అని చెప్పి గవర్నర్ సాటిస్ఫై కాలేదని చెప్పి గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. టీవీకేకు పూర్తి స్థాయిలో మెజారిటీ ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తామని చెప్పి గవర్నర్ కార్యాలయం స్పష్టం చేయడంతో దీని మీద పూర్తిగా మిగతా పార్టీలు కూడా రియాక్ట్ అయ్యాయి. ఉదయం నుంచి కూడా చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో వైపు ఏదైతే నిన్నటి వరకు అధికారంలో డిఎంకే నేతలు కూడా ఈరోజు స్టాలిన్ సమక్షంలో సమావేశం జరిగింది. స్టాలిన్ డిఎంకే కూటమిలో ఉన్నటువంటి పార్టీ నేతలు కూడా ఆ డిఎంకే స్టాలిన్ ఇంటి వద్ద సమావేశం జరిగింది. అయితే ముఖ్యంగా మద్దతు ఇచ్చే విషయంలో ఎవరి అభిప్రాయాల వల్ల మీ అభిప్రాయం మీద అని చెప్పి కూడా స్పష్టంగా స్టాలిన్ స్పష్టం చేసిన నేపథ్యంలో వాళ్ళు రేపు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వామపక్షాలకు సంబంధించి సిపిఐకి 2, సిపిఐఎంకి 2 ఉన్నాయి, విసికే పార్టీకి 2 ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఎంకే కూటమిలో ఉన్న నేపథ్యంలో ఈరోజు విసికే పార్టీకి సంబంధించి సమావేశం కొనసాగుతున్నప్పుడు ఈరోజు ఒక క్లారిటీ వస్తుందని కూడా చెప్పారు. గవర్నర్ నిర్ణయం తర్వాత టీవీకే కూడా పూర్తిగా అలర్ట్ అయింది. ముఖ్యంగా వామపక్షాలతో పాటు విసికే పార్టీ మిగతా వాళ్ళని కూడా మద్దతు కోరే ప్రయత్నం చేసింది. వాళ్ళందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా అభ్యర్థించిన నేపథ్యంలో చాలా మంది కూడా ఏదైతే విజయ్కి సోషల్ మీడియాలో కూడా మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో రేపు ఏదైనా ఒక క్లారిటీ వస్తుందన్న ఒక ఇది కూడా ఉంది. ముఖ్యంగా వామపక్షాలు రేపు తమ నిర్ణయం వెంటనేది వెలువడించే అవకాశం ఉంది. ముఖ్యంగా 4తో పాటు విసికే 6 ఈ 6 మద్దతు ఇస్తే కూడా విజయ్కి పూర్తి స్థాయిలో మెజారిటీ లభించే అవకాశం ఉంది. ఇప్పటికే 107 మంది ఎమ్మెల్యేలతో పాటు పూర్తిగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి 5 మంది మొత్తం 112 మందికి బలం చేకూరింది. మరో 6 ఎమ్మెల్యేలు మద్దతు ఉంటే గట్టెక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో మద్దతు కూడగట్టెత్తకుండా మరోవైపు టీవీకే నేతల ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు ఏఐడిఎంకేలో చీలిక వస్తుందన్న ఒక కారణంతో ఉదయం నుంచి కూడా ఆ పార్టీలో కూడా నాటకీయ పరిణామాలే చోటు చేసుకున్నాయి. దాదాపు 30 మంది ఎమ్మెల్యేలను మార్చి క్యాంపు రాజకీయాలకు తరలించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పుదుచ్చేరికి తరలించారు. ఆగమేఘాల మీద ఆ పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి కూడా ఆ పుదుచ్చేరికి చేరుకొని వాళ్ళందరినీ బుజ్జిగించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఎవరు కూడా ఎమ్మెల్యేలు చేజారిపోకుండా పార్టీలో అందరూ ఉండే విధంగా కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి. మరోవైపు మద్దతు కూడగట్టే విషయంలో కొంత ఇప్పటికే ఏదైతే విజయ్ కొంత నిర్లక్ష్యం చేసిన నేపథ్యంలో రాజకీయ అనిశ్చితి కూడా కొనసాగుతుందని చెప్పి ఒకవైపు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విజయ్ ఏదైతే అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి టీవీకేకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ పిలిచాలని చెప్పి కూడా ఒకవైపు ప్రజా మద్దతు అదేవిధంగా నాయకుల మద్దతు కూడా ప్రకటిస్తున్న పరిస్థితి. ఈరోజు కమల్ హాసన్ ఎంపీ, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ ఆయన
గవర్నర్ తీరుపైన బీజేపీ తీరుపైన ఆక్షేపించడం జరిగింది. ముఖ్యంగా విజయ్కి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేసింది. అదేవిధంగా వామపక్షాలు కూడా టీవీకే అధినేత విజయ్ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే కోరినాయి. వీసీకే పార్టీ కూడా ఇదే నినాదాన్ని కూడా చెప్పిన నేపథ్యంలో మరోవైపు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అయితే టీవీకే అధినేత విజయ్కి మద్దతు ఇవ్వని చెప్పి ప్రకటించింది. రేపు దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపు గవర్నర్కి ఏదైనా పూర్తి స్థాయిలో మద్దతు లేఖలను అందజేస్తారా, మిగతా పార్టీలను కలుపుకొని ఏదైనా వామపక్షాలు వీసీకే ఏమన్నా మద్దతు ఇస్తాయా, వాటి మద్దతుతో రేపు ఏమన్నా గవర్నర్కి ఈయన లేఖ అందించే అవకాశం ఉందా అన్నది ఒక క్లారిటీ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.